ప్రైజ్ ద లార్డ్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం ఒకటి చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట కనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనం చేయొచ్చు వచ్చాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చదవబడిన లేఖన భాగంలో నుండి నాయన అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా. ఇందులో రాయబడిన ఆయన స్త్రీ జీవితం గురించి కొన్ని విషయాలు మాకు తెలియచేయండి. స్త్రీలంగా మేము కూడా ఏ రీతిగా నడుచుకోవాలో ఈ వాక్య గ్రంథంలో నుండి మాకు అనేక విషయాలు నాయన బోధించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నీ దాసురాలని అభిషేకం దయచేసి నన్ను నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి నీవే మాట్లాడమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ చదవబడిన యొక్క లేఖనంలో చూసినట్లయితే షూనేము పట్టణంలో నివసిస్తున్న ఘనురాలు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఈమె తల్లిదండ్రులు పెట్టుకున్న పేరేంటో మనకు తెలియదు, కానీ ఆమె తెచ్చుకున్న పేరు మాత్రం చాలా గొప్పది. ఆమె తెచ్చుకున్న పేరు చాలా గొప్పది. ఘనురాలు, గ్రేట్ ఉమెన్ అని చెప్పబడుతుంది. ఆమె తెచ్చుకున్న పేరు చాలా గొప్పగా ఉంది. ఘనురాలు, ధన్యురాలు, భాగ్యవంతురాలని చెప్పబడుతుంది. ఈ దినాల్లో కూడా చాలామంది పేర్లు పెట్టుకుంటున్నారు, మంచి మంచి పేర్లు, మంచి అర్థాలతో కూడిన పేర్లు. కానీ పేరుకు తగిన జీవితం చాలామంది జీవితాల్లో లేదు. పెట్టుకున్న పేరు బాగానే ఉంటుంది, కానీ తెచ్చుకున్న పేరు బాగుండదు. ఒకవేళ పెట్టుకున్న పేరు శాంతం అనుకుందాం, కానీ ఆమె జీవితంలో చాలా గయ్యాళిగా ఉండవచ్చు. ఇంకా పురుషుల్లో అయితే దానయ్య అంటే ధర్మం చేసే వ్యక్తి అని మంచి పేరే ఉంది, కానీ అతను పిసినార్దనంగా ఉండొచ్చు. పెట్టుకున్న పేర్లు మంచిగానే ఉంటాయి, కానీ మనం తెచ్చుకున్న పేరు ఎలా ఉన్నదనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది జీవితాలు ఈ రీతిగానే ఉన్నవి, కానీ దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉన్నది, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని. ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనకు కొంతమంది మన ప్రవర్తనను బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి మనకి కొన్ని పేర్లు పెడుతూ ఉంటారు. మనం ఎలా ప్రజలతో ప్రవర్తిస్తున్నాము, మన నడవడి ఎలా ఉన్నదని దాని గురించి చూసి చాలామంది మనం పెట్టుకున్న పేరు కాదు, కానీ లోకం మనకి ఒక పేరు పెడుతూ ఉంది. అంటే మనం జీవించే జీవన విధానం ఎలా ఉన్నది అనేది మనము గమనించుకోవాలి. నీ పేరు మంచిదై ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టుకున్న పేరు మంచిదై ఉండొచ్చు, కానీ నువ్వు తెచ్చుకున్న పేరు ఎలా ఉందనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదవబడిన యొక్క స్త్రీ, తన పేరైతే ఇక్కడ రాయబడలేదు, కానీ షూనేము పట్టణంలో నివసిస్తున్న ఒక స్త్రీ అని చెప్పబడింది. కానీ ఆమె తెచ్చుకున్న పేరు చాలా గొప్పగా ఉందండి. ఘనురాలు, ఘనురాలు అని చెప్పబడుతుంది. అయితే ఈ ఘనురాలైన యొక్క స్త్రీ మంచి గుణలక్షణాలు కలిగి ఉన్నది. వాటి గురించి కొన్ని విషయాలు మనము ఈ సమయంలో నేర్చుకుందాం. ఒక 4 విషయాలు మనం చూద్దాం దేవుని యొక్క గ్రంథంలో. మొట్టమొదటిది ఆతిథ్యమిచ్చే స్త్రీ. దీనిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఆతిథ్యమిచ్చే స్త్రీ. దేవుని వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది కదా, మనం చదువు 4వ అధ్యాయము 8వ వచనంలో. ఒక స్త్రీ అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ దైవ సేవకుడైన ఎలీషా ఆ యొక్క షూనేము పట్టణంలో వచ్చినప్పుడు ఈ ఘనురాలైన స్త్రీ ఆయనను కనుగొని తనను భోజనమునకు పిలిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయనను ఆ సేవకుని బలవంతము చేసింది, అంటే ఫోర్స్ చేసింది. అంటే తప్పకుండా రావాలి, మా ఇంటికి ఏ విధంగా చేతనైనా రావాలని పట్టుబట్టిందనమాట. మీరు ఏ విధంగానైనా మా ఇంటికి వచ్చి భోజనము చేయాలి. ఎంత మంచి మనసు కలిగిన స్త్రీ అండి. నిజంగా ఆతిథ్యం ఇవ్వాలంటే కూడా
చాలా గొప్ప మనసు ఉండాలి. పరిచర్య చేయడానికి గొప్ప ఘనమైన మనసున్న వారే చేయగలుగుతారు. పిసినారితనము ఇంకా సంకుచితమైన మనస్తత్వము కలిగిన వారు ఆతిథ్యం ఇవ్వలేరు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది హెబ్రీ పత్రికలో, ఆతిథ్యము చేయ మరొకడి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆ మాటలు మనకు కనబడతాయి. ఆతిథ్యము చేయ మరొకడి. సహోదరులకు మనము ఆతిథ్యము చేయాలి. దేవుని బిడలుగా మన ఇంటికి వచ్చిన అతిథులను మనము గౌరవించే రీతిగా స్త్రీలముగా ఆతిథ్యం ఇచ్చేది ఒక అలంకారంగా మనకు ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. పిసినారితనం ఇంకా సంకుచితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు అంతరంగంలో లెక్కలు వేసుకుంటారు. అంటే ఆతిథ్యము ఇస్తే వాళ్ళకి ఏమైనా లాభం ఉందా, ఖర్చు అనే విషయాలు వారి హృదయంలో లెక్కలు వేసుకొని వాళ్ళు సరైన ఆతిథ్యము మర్యాదలు చేయలేరు. ఇక్కడ ఈ స్త్రీ అయితే ఎంతో ప్రేమతో ఆ దైవ సేవకుని తన గృహానికి భోజనానికి ఆహ్వానిస్తూ ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని యొక్క ప్రతిఫలము పొందుకుంటామని చెప్పబడుతుంది. చూడండి, గిన్నెడు చన్నీళ్ళు మనం ఎవరికైనా ఆతిథ్యంగా ఇస్తే దాని ప్రతిఫలము పొందుకుంటాం. నువ్వు ప్రేమతో చేసే ఆతిథ్యం, అవి ఒక గ్లాస్ వాటర్ అయినా కూడా అవి ఒక పాయసంలాగా పానీయంలాగా త్రాగే వ్యక్తులకి ఉంటుంది. ఎందుకంటే అందులో నువ్వు ప్రేమతో చేసిన ఆతిథ్యం కాబట్టి అంత రుచికరంగా ఉంటుంది. మనము ఇచ్చే ఆతిథ్యం కూడా ప్రేమ కలిగి ఇవ్వాలి. మనము ఆతిథ్యం చేసినప్పుడు దాని ద్వారా మనము దేవుని యొక్క దీవెన పొందుకుంటాము. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవుస్తుంది కదా, ఆతిథ్యము చేయ మరొకడి. ఈ యొక్క ఘనురాలైన యొక్క స్త్రీకున్న ఘనమైన మనస్సు, ఆతిథ్యం ఇచ్చే మనసు. దైవ సేవకుని పిలిచింది, తన ఇంటికి పిలిచి చక్కటి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంత మంచి గుణలక్షణము ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఇంటికి వచ్చిన అతిథులకు మనము ఎటువంటి మనసుతో ఆతిథ్యం ఇస్తూ ఉన్నాము ఒకసారి ఆలోచన చేద్దాం. మంచి మనసుతో ప్రేమతో నువ్వు ఆతిథ్యం ఇచ్చినప్పుడు దాని దీవెనను నీవు తప్పకుండా పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఘనురాలలో ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే విచక్షణ జ్ఞానం కలిగిన స్త్రీ. విచక్షణ జ్ఞానం అంటే మంచి చెడులు నిర్ణయించే ఆలోచన కలిగిన స్త్రీగా కూడా మనము ఈమెను చూస్తూ ఉన్నాము. తన ఇంటికి వస్తున్న దైవ సేవకుని గురించి తన భర్తకి ఈ రీతిగా చెప్తూ ఉంది. తన పెనిమిటిని చూసి, మన ఎద్దుకు వచ్చుచు పోవచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఎందుకంటే వారి కుటుంబంలో ఎటువంటి అపార్థాలు అనుమానాలకు తావు లేకుండా తన భర్తకు లోబడిన భార్యగా ఆ దైవ సేవకుని గురించి తన భర్తకి ఈ రీతిగా చెప్తూ ఉంది. అయ్యా, మన ఇంటికి వచ్చే ఆ యొక్క దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అని ఆ దైవ సేవకుని గురించి చెప్తుంది. సాధారణంగా స్త్రీలు తొందరగా మోసపోతారు. ప్రతిదాన్ని కూడా నమ్మే స్వభావము స్త్రీలది. తొందరగా మోసంలో పడిపోతారు. మన ఆదితల్లైన హవ్వ కూడా తనకు విచక్షణ జ్ఞానం లేకే అపవాది చెప్పిన మాటలను నమ్మి అపవాది మోసంలో పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ ఘనురాలైన యొక్క స్త్రీ అయితే తనెంతో జ్ఞానం కలిగిన స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఈ మాట చెప్పబడుతూ ఉంటుంది కదా, 31వ అధ్యాయం 27వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టునని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. నిజమే, జ్ఞానం కలిగి మనం మన కుటుంబంలో జీవించినప్పుడు మన యొక్క బిడ్డల విషయంలో వారి యొక్క ప్రవర్తన, వారు ఒకవేళ తప్పిపోతుంటే వారిని గద్దించి సరిచేసే తల్లులుగా మనం ఉండాలి. మన యొక్క కుటుంబం చుట్టూ ప్రార్థన కంచెను మనం వేసుకుంటే ఎటువంటి అపవాది మన బిడ్డలను కానీ మనల్ని కానీ ముట్టడానికి అవకాశం ఉండదు. అటువంటి విచక్షణ జ్ఞానం కలిగిన స్త్రీల వల్ల మనము నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఈ యొక్క ఘనురాలైన యొక్క స్త్రీ కూడా తన ఇంట్లో ఏ విధమైన మోసానికి తావు లేకుండా ఎంతో చక్కటి జ్ఞానం కలిగి ఆ
యొక్క దైవ సేవకుని గురించి తన భర్తతో చెప్తుంది. మన ఇంటికి వచ్చుచున్న దైవ సేవకుడు భక్తి గల దైవ సేవకుడు అని ఎంతో చక్కగా తన భర్తతో చెప్పి తన యొక్క భర్త సహకారంతో ఆ యొక్క దైవ సేవకుని చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంత గొప్ప మనసు అండి ఈ యొక్క ఘనురాలు. దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్న మనము, స్త్రీలమైన మనము ప్రతిదానికి లోబడిపోయి అది చెడ్డదా మంచిదా అని వివేచన లేకుండా కొన్నిసార్లు అనర్థాలు కొని తెచ్చుకుంటూ ఉంటాము. కాబట్టి ఆ విధమైన నష్టాలు మన కుటుంబంలో జరగకుండా ఉండాలి అని అంటే దేవుని జ్ఞానం మనకు ఎంతో అవసరమైనది. ఇక్కడ ఈ యొక్క స్త్రీ గురించి మనం చూస్తే చక్కటి విచక్షణ జ్ఞానం కలిగిన స్త్రీ అని చెప్పబడుతుంది. ఇంకా మూడో విషయానికి వస్తే, మూడవ గుణ లక్షణము దైవజనుని గౌరవించిన స్త్రీగా ఈ స్త్రీని మనం చూస్తున్నాం. దైవజనుని గౌరవించిన స్త్రీ. అదే అధ్యాయంలో రాజులు 2వ రాజులు 4వ అధ్యాయము 10వ వచనంలో మాట మనకు కనబడుతూ ఉంటుంది. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ ఈ యొక్క స్త్రీ దైవజనుని గురించి చాలా చక్కటి ఆలోచన చేసింది. నిజంగా ఘనమైన మనస్సు ఉన్నవారు ఘనమైన కార్యాలు చేస్తారు. ఆ దైవజనుడు ఎలీషా ఆ షూనేము పట్టణం అంతా తిరిగి పరిచర్య చేస్తూ ఎంతో అలసట లేకపోతే ఎంతో భారభరితమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క విషయాన్ని ఈ యొక్క స్త్రీ చాలా చక్కగా గుర్తించి ఆ దైవ సేవకునికి కొన్ని విషయాలు చేయాలని తన భర్త సహకారంతో చక్కటి ఆలోచన చేసింది. ఏమని అంటే వారి యొక్క ఇంటి పైన ఒక చిన్న గది కట్టించి ఇంకా గదిలో కొన్ని వస్తు సామాగ్రిని కూడా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభాన్ని అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దైవ సేవకుడు సేవాభారం కలిగి ఉన్న సమయంలో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఒక చక్కటి మంచాన్ని ఆ రూమ్లో ఏర్పాటు చేసింది. అంతేకాదు తను భోజనం చేయడానికి చక్కటి ఒక బల్ల, టేబుల్ను ఏర్పాటు చేసింది. అలాగే తను వాక్య పఠనం అలాగే ప్రార్థన చేసుకోవడానికి చక్కటి బల్ల, పీట, దీపస్తంభం అక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దైవజనుని యొక్క అవసరతను గుర్తెరిగి దైవజనునికి చక్కటి సహకారాన్ని అందించిన స్త్రీగా మనం ఈ యొక్క ఘనురాలైన షూనేమిరాలను మనమే చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట ఉన్నది. ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందునని చెప్పబడుతుంది. ఇక్కడ ఆయన దేవుని యొక్క ప్రతినిధి, దేవుని యొక్క సేవకుడు కాబట్టి దేవుని యొక్క సేవకుని చేర్చుకున్న స్త్రీ ఈ యొక్క ఘనురాలైన స్త్రీ. నిజంగా దేవుని సేవకుడు అంటే దేవుని యొక్క ప్రతినిధి అనే విషయాన్ని మనము గుర్తెరగాలి. దేవుని సేవకుని మన గృహాల్లోనికి ఆహ్వానించినప్పుడు ఎన్నో గొప్ప దీవెనలు మనం పొందుకుంటామనే సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. దేవుని సేవకుడు మన ఇంటిలో అడుగు పెడితే అదెంతో దీవెనకరం, అదెంతో ఆశీర్వాదకరం అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇక్కడ ఈ యొక్క స్త్రీ దేవుని యొక్క సేవకుడు తన యొక్క గృహములో ఉంటే తన గృహము దీవెనకరంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది అనే యొక్క విషయాన్ని గుర్తెరిగింది కాబట్టి చక్కటి ఆ యొక్క సహకారాన్ని ఆ యొక్క సేవకునికి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మన గృహంలో దేవునికి స్థానాన్ని అలాగే దేవుని సేవకునికి మనము చోటు ఇచ్చినప్పుడు మన గృహాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఈమెలో ఉన్న చక్కటి 4వ గుణ లక్షణం గురించి మనం చూసినట్లయితే ప్రతిఫలం ఆశించని స్త్రీ అని మనకు చెప్పబడుతుంది. ఈ రాజులు గ్రంథంలోనే మనం చూస్తున్నాము. 4వ అధ్యాయము 13-14లో ఈ రీతిగా రాయబడింది. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానెను. ఇక్కడ ఒక చక్కటి మాట మనకి కనబడుతుందండి. ఈమె అయితే ప్రతిఫలం ఏమీ ఆశించలేదు, కానీ దైవజనునికి మనస్ఫూర్తిగా సేవ చేసింది. అయితే దైవజనుడు ఒక మాటను అడుగుచున్నాడు. అమ్మా,
నా వలన నీకేమన్నా కావాలా, నీకేమన్నా అవసరము ఉన్నదా, ఒకవేళ నీ ప్రతినిధి ఎవరైనా నీకు శత్రువుగా ఉన్నారా, వారి గురించి నేనేమన్నా నీకు సహాయం చేయాలా అని అడిగినప్పుడు ఆమె ఎంత చక్కటి మాట చెప్తుందండి. అందుకు ఆమె, నేను నా స్వజనుల్లో కాపురం ఉన్నానని అనెను. అంటే దీని అర్థం ఏంటంటే తను ఎక్కడో పరదేశిగా లేదు, తన సొంత జనుల్లో, తన బంధువుల్లో, తన రక్త సంబంధుల మధ్య తను నివాసం చేస్తుంది కాబట్టి ఎటువంటి శత్రు భయం తనకి లేదు. ఇంకా చూసినట్లయితే ఆమె ఒక ధనవంతురాలు, ఆమెకి ఎటువంటి కొరత లేదు, చాలా సమృద్ధితో ఉన్నది. తన బంధువుల్లో, నా స్వజనులలో ఉన్నాను కాబట్టి నాకు ఏ కొదువ లేదని ఆమె చెప్తుంది. కానీ వాస్తవానికి ఆమెకు కొదువ ఉన్నది. ఏంటి అని అంటే తనకు సంతానము లేదు, పిల్లలు లేరు. కానీ ఆమె దైవజనుడు చెప్పాడు కదా అని తన అవసరతలన్నీ కూడా ఒక లిస్ట్ రాసి ఇవ్వలేదండి. తను అంటుంది కదా, నా స్వజనులో ఉన్నాను, నాకేమీ కొదువ లేదు అని ఎంతో చక్కగా మాట్లాడుతుంది. అయితే దేవుని యొక్క దైవజనుడు తన యొక్క కొదువని ఎరిగి తనను దీవిస్తాడు. మరుసటి ఏటికి నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడని చక్కటి దీవెన ఆ స్త్రీకి అందించినప్పుడు దేవుడు ఆవిడని దర్శించి ఒక చక్కటి కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఆ కుటుంబంలో ఎంతో సంతోషం. తనకు అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు, భర్త ముసలివాడైపోయాడు. ఇంకా తనకు కుమారుడు కలుగుతాడనే ఒక నిరీక్షణ తనకు ఉండి ఉండకపోవచ్చు బహుశా. కానీ దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి ఆయన చక్కటి కుమారుణ్ణి ఆమెకిచ్చి ఆమె యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేశాడు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా సమాధానంగా కొనసాగుతున్న సమయంలో ఒక గొప్ప శోధన ఆ కుటుంబం మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొంతకాలానికి ఆ యొక్క కుమారుడు తండ్రితో ఆ యొక్క పొలంలో వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆ యొక్క కుమారునికి తీవ్రమైన భయంకరమైన వ్యాధి వస్తుంది. అయితే ఆ కుమారుడు చాలా వేదన పడుతూ ఉంటాడు. అయితే తండ్రి పనివారికి ఇచ్చి తన తల్లి దగ్గరకు తీసుకొని వెళ్ళమని చెప్పినప్పుడు ఆ పనివారు తల్లి దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క కుమారుణ్ణి తన యొక్క వడిలో తొడ మీద పడుకోబెట్టుకుని ఉంటుంది తల్లి. తర్వాత కొంతసేపటికి ఆ కుమారుడు చనిపోతాడు. ఎంత విచారం! ఒక కుమారుడు తన ఒడిలోనే అలా మరణించడం అనేది ఏ తల్లి కూడా తట్టుకోలేని పరిస్థితి. తన యొక్క గుండె ముక్కలైపోయి ఉంటుంది. చాలా వేదన, చాలా రోదన. కానీ ఆమె అయితే చాలా ధైర్యంగా ఉన్నది. అయ్యో, నా కుమారుడు చనిపోయాడు కదా అనేసి పెద్దగా కేకలు పెట్టడం, గగ్గోలు పెట్టి పక్క వాళ్ళందరినీ పిలిచి చెప్పడం ఇట్లాంటి పని ఏమీ తను చెయ్యలేదు. కానీ తనెంతో వినయం కలిగిన, జ్ఞానం కలిగిన, విశ్వాసం కలిగిన, ప్రార్థనా పరురాలైన స్త్రీ కాబట్టి తనకు తెలిసిన మార్గం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుని పాదాల దగ్గరకు వెళ్ళడం. ఇక్కడ తన యొక్క విశ్వాసాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆల్రెడీ తన యొక్క కుమారుడు చనిపోయాడు. అయితే తన విశ్వాసం ఏంటంటే దేవుడు తప్పకుండా బ్రతికిస్తాడు. దేవుని యొక్క సేవకుడు ప్రార్థించినప్పుడు నా కుమారుడు తిరిగి బ్రతుకుతాడనే గొప్ప విశ్వాసంతో తన యొక్క కుమారుని తీసుకుని వెళ్ళి ఆ యొక్క దైవ సేవకుని ఆ గదిలో ఆ మంచం మీద పడుకోబెట్టి తను దైవ సేవకుని త్వరగా వెళుతుంది. వెళ్ళి తనకు కలిగిన యొక్క పరిస్థితిని దైవ సేవకునికి చెప్పినప్పుడు ఆ దైవ సేవకుడు తనతో కూడా వచ్చి ఆ కుమారుని చూసి ఆ కుమారుని కొరకు ప్రార్థించినప్పుడు అక్కడ దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. నిజమే, మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు. దేవుని వాక్యం ఉంది కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. తల్లి విశ్వాసం తన యొక్క కుమారుణ్ణి బ్రతికించుకోగలిగింది. నిజమే, ఈ దినాల్లో చాలామంది చాలా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఇంకా నా పని అయిపోయింది, నాకు ఇంకా ఏమీ లేదు, నాకు చావే శరణ్యం అనుకున్న పరిస్థితుల్లో, నీ అప్పుల బాధల్లో నువ్వు మునిగిపోతూ ఉన్నప్పుడు, నీ అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతూ ఉన్నప్పుడు, చివరి వరకు ఇంకా హోప్ లేదనుకున్న టైంలో దేవుడు నీ చేయి పట్టుకొని పైకి లేపగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యములండి. ఒకవేళ ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్న మీలో ఎవరైనా ఇటువంటి యొక్క బాధలు, ఇంకా నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, ఈ శ్రమలు ఎప్పటికీ నాకు ఈ శ్రమలు
అనుభవించ తప్పదా అని చాలామంది మీ హృదయాల్లో బాధపడుతూ ఉంటే ఈరోజు మీకోసమే దేవుని యొక్క వాక్యం. అక్కడ ఆ యొక్క ఘనురాలైన స్త్రీ తన కుమారుడు చనిపోయాడు, అయినప్పటికీ ఎంతో గొప్ప విశ్వాసంతో దైవ సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి కుమారుణ్ణి సజీవంగా పొందగలిగింది. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నీ విశ్వాసం బట్టి, నీ గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని మనము బలపరుచుకుందాం. మన విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి మన విశ్వాసం సడలనివ్వద్దండి, మన విశ్వాసాన్ని స్థిరపరచుకుందాం, ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఇక్కడ ఈ యొక్క స్త్రీ గురించి మనం చూసినట్లయితే ఆ యొక్క కుమారుణ్ణి పొందుకున్న తర్వాత తిరిగి తన యొక్క కుటుంబంలో మళ్ళీ తిరిగి గొప్ప సంతోషము, గొప్ప ఆనందము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈమె ఘనురాలుగా చెప్పబడుతుంది, కానీ తనలో ఎంతో తగ్గింపు స్వభావము ఉంది. ఆమె చక్కటి ఆతిథ్యం ఇచ్చింది, ప్రేమతో ఆతిథ్యం ఇచ్చింది, తగ్గించుకొని పరిచర్య చేసింది, ఎంతో విశ్వాసం కలిగి తను జీవించింది. కాబట్టి ఆమె దేవుని యొక్క కృపను పొందుకుంది. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనం కూడా మన జీవితంలో పరిచర్య చేసే మంచి తగ్గింపు కలిగిన గుణము మనము కలిగి ఉండాలి. అంతేకాదు ఆతిథ్యం ఇచ్చే మంచి ప్రేమ మనకు కావాలి. అంతేకాదు మనము ప్రతి విషయాన్ని జయించగలగడానికి మనలో గొప్ప విశ్వాసము కావాలని, అటువంటి వారే ఘనురాలు, గొప్ప వ్యక్తి అని ప్రభు చేత మనము పిలువబడతాం. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మనలో ఇంకా ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో, ఇంకా వారి యొక్క మీ యొక్క బాధల్లో కృంగిపోతూ ఉన్నారో, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుపట్టుకొని మనం ప్రార్థన చేద్దాం. మన ప్రతి పరిస్థితిని మార్చి ఉన్నతమైన స్థితిలో గొప్ప వ్యక్తి, ఘనురాలు అని దేవుడు నిన్ను నన్ను కూడా పిలవబోతున్నాడు. కాబట్టి ఆ యొక్క పిలుపును దేవుని నుండి మనము పొందుకుందాం. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన యొక్క మాట, ఈమె ఎంత గొప్ప విశ్వాసం కలిగింది కాబట్టి ఘనురాలుగా పిలువబడింది. ఈ యొక్క వాక్యం వింటున్న మనము ఈ విమెన్స్ డే సందర్భంగా మనమందరం కూడా ఘనురాళ్ళ వల్లే, దేవుని యొక్క ప్రియమైన బిడ్డల వల్లే దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని నేను మీ అందరినీ కూడా కోరుచు ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క స్త్రీ గురించి దేవుడు మనకు తెలియజేసిన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగింపజేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. మరి ఒకసారి మీ అందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.